శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. రాశి అందే శనిగ్రహ సంచారం ఉండడం వల్ల చాలా వరకు వీళ్ళు ఈ జన్మశని చాలా వరకు ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. మనం ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేం అనే అపోహలో భ్రమలో ఉండడం జరుగుతూ ఉంటుంది. శని కార్యసాధకుడు. నిదానంగా నిజాయితీగా వెళ్తున్నంతసేపు కంపల్సరిగా ఈ రాశి వారికి శని భగవానుడు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఈ మీనరాశి అంటేనే గురువుకి సంబంధించినటువంటి రాశి. మరి శని భగవానుడు కర్మకి సంబంధించిన వాడు, గురువు ధర్మానికి సంబంధించిన వాడు. అంటే ఈ రెండు గ్రహాలు కలిసినట్టు ఒక ధర్మ కర్మాధిపతి యోగం అనే యోగం ఏర్పడుతుందన్నమాట. అంటే గురువు యొక్క రాశిలో శని భగవానుడు మిమ్మల్ని ఒక గురువుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఏంటంటే ఏ విషయాన్నైనా మీరు దాన్ని సంపూర్ణంగా పరిశీలించి మంచిగా క్రమశిక్షణతో ఆ ప్రయత్నం చేసినప్పుడు నిదానంగా అయినా గొప్ప పేరు రావడం జరుగుతూ ఉంటుంది. అటు ఈ సమయంలో మీరు ఒక విద్యా సంస్థని స్థాపించాలనుకోవచ్చు, ఒక దేవాలయాన్ని, ఒక ఆశ్రమాన్ని నిర్మించాలని అనుకోవచ్చు. అది మీ యొక్క ఏజ్ని బట్టి కంపల్సరీగా ఆ ప్రయత్నం మీకు చాలా వరకు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అంటే విద్యార్థులు మాత్రం కంపల్సరీగా మంచి గురువు లభించడం వల్ల వాళ్ళ విద్యలో కూడా చాలా వరకు గ్రోత్ కనబడుతూ ఉంటుంది. అయితే సాంప్రదాయమైనటువంటి విద్యల్లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క ప్రభావం చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే రిపీటెడ్గా కష్టపడుతూ చదివిందే చదువుతూ బట్టి పట్టడం లాంటి కొన్ని ఉంటాయి. అంటే వేదం అది నేర్చుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ప్రోగ్రెస్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది అనుకూలించే అవకాశం ఉన్నది. దానికి గురువు కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు గురువు రాశిలో శని ఉన్నాడు, గురువు ఏమో బుధుడు యొక్క రాశిలో ఉన్నాడు. అంటే బుధుడు కూడా విద్యాకారకుడు, విద్యార్థి లాంటి వాడు. అంటే బుధుడు విద్యార్థి అయితే గురువు ఉపాధ్యాయుడు. ఈ రెండు కలయిక చతుర్థ భావంలో ఏర్పడడం వల్ల కంపల్సరిగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఒక ప్రశాంతంగా పెద్దగా గొప్పలుగా పోకుండా మినిమంగా మీ యొక్క ప్రయత్నాలు చేసుకుంటూ మీ పని మీరు చేసుకుంటాం మాత్రం చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఈ సమయంలో కొంతవరకు ఏదైనా గృహ నిర్మాణం చేసుకోవాలని కానీ ఏదైనా ఇంటికి కావాలని స్థలం కొనుక్కోవాలని మీ ఆలోచన చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అయితే చాలా వరకు దీంట్లో మనం అప్పు చేయవలసి ఉంటుంది. డైరెక్ట్గా మాత్రం కొనే అవకాశం అయితే ఉండదు. దానికి ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కేతుగ్రహంతో కలిసి 6వ స్థానంలో ఉన్నాడు. అంటే 6వ స్థానంలో ఉండడం ఏమవుతుందంటే మీకు ఏమైనా ఒక స్థిరాస్తి అయినా ప్రాబ్లమ్స్లో ఉన్నా, అదే భాగస్తులుగా ఉంటూ ఏదో అన్నదమ్ముల మధ్య దాయాదుల మధ్య అవిభాగ్యంగా ఉన్నటువంటి స్థిరాస్తి పంచుకోకుండా ఉన్నా, కోర్టుల్లో ఉన్నా, మీ ఆస్తి ఇతరుల ఆధీనంలో ఉన్నా అది ఇంచుమించుగా ఈ నెలాఖరులోపు ఆ ఆస్తి మీకు స్వాధీనం అవ్వడం జరుగుతుంది. మీకు రావాల్సినటువంటి ధనం ఏదన్నా ఉంటే మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అటు శత్రువుల నుంచి, రోగాల నుంచి, రుణాల నుంచి మీరు బయటపడతారు. ఒక విధమైనటువంటి విజయ యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు విజయం అవుతూ ఉంటుంది. అంటే 6వ స్థానంలో రెండు గ్రహాలు కూడా భూమికి సంబంధించిన వాటిలో మీకు సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. 4వ స్థానంలో మరి షష్టాధిపతి ఉండడం, అక్కడ గురువు ఉండడం, మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కోవడానికి ఆ ప్రయత్నం నెరవేరుతుంది. ఏదో ఒక శుభకార్యం మీరు ఈ సమయంలో చేయడానికి కూడా అవకాశం ఉన్నది చాలా బలంగా ఉంది. అంటే మనకు అనుకూలమైన గ్రహాలన్నీ బలంగా ఉన్నాయి, ఓకే. అయితే రాహు 12లో ఉండడం వల్ల మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్ వైపు నడిపించే వాళ్ళు చాలామంది ఉండే అవకాశం ఉన్నది. సో ఏదైనా మీరు ఇల్లు కొనుక్కుందామో, స్థలం కొనుక్కుందామో, ఏదో పిల్లకి పెళ్లి చేద్దామని ధనాన్ని కూడబెట్టో మీకు వచ్చేది ఉంటే మీ పక్కన ఉన్నవాళ్ళు దాన్ని ఏదైనా వడ్డీ వ్యాపారం చేద్దామనో, ఒక షేర్లో పెడదామనో, ఇంకో దాంట్లో చేస్తే మనకి సంవత్సరానికి రెట్టింపు అయిపోద్దని మిమ్మల్ని ప్రలోభపరిచి ఏదో విధంగా మిమ్మల్ని ఆ ధనాన్ని వేరే చోట ఇన్వెస్ట్ చేయడము, ఇంకో విధంగా ఖర్చు పెట్టడమో జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ మనసులో ఏదైతే ఉందో దాని ప్రకారమే పెట్టుకోవాలి తప్ప అనవసర ప్రలోభాలకి, ఆశలకి లొంగినప్పుడు మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఇతరుల మాటలు నమ్మకుండా
స్వతంత్రంగానే నిర్ణయం తీసుకుంటే చాలా వరకు మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు పాటించవలసింది. ఇక మనకి శుక్రుడు 3వ స్థానంలో ఉండడం వలన మీ యొక్క ప్రయాణంలో కానీ మీ కొలీగ్స్లో కానీ ఎవరో ఒకరు మీకు పరిచయం అవ్వడం వల్ల వారి యొక్క ప్రయత్నంతో వారి యొక్క సలహాతో మీరు ఏదైనా ఇలాంటి ఇల్లు కొనుక్కోవడమో పెళ్లి చేయడం అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ యొక్క స్త్రీల సహకారంతో బంధువుల సహకారంతో ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఏదైనా కృత్రిమంగా ఉంటూ మిమ్మల్ని పొగుడుతూ మీ చుట్టూ ఉన్నటువంటి ఈ బ్యాచ్ ఒకరు ఉంటారు, ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి దూరంగా పెట్టి మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క సలహాలు తీసుకొని మంచి మార్గం వైపు వెళ్ళడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. బట్ ఏదైనా ఈ నెలంతా మీరు మంచి మార్గంలో వెళ్ళాలన్నా మంచి అవకాశాలు రావాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమర్చన చేసుకోవడం, శ్రీ సూక్తం కానీ లక్ష్మీ స్తోత్రం కానీ కనకదార స్తోత్రం కానీ పారాయణ చేయడం మంచిది. అలాగే మీ తోడబుట్టినటువంటి మీ అక్క చెల్లెల్ని ఏదో ఒక శుక్రవారం రోజు సత్కరించి వాళ్ళకి కావాల్సినటువంటి సమకూర్చడం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే 6 నెలల్లో అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, మరి రాహు కుంభరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో ఉండడం, అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి. శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది. అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని గురువు ఈ 2 గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటుంటుంది అన్నమాట. ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ 2 గ్రహాలు అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ 2 గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే కళ్యాణం చేయించవలసి ఉంటుంది. అంటే ఎవరికి చేయించాలి? వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ 6 నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలకి ఆదిదైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు. వీలున్న వాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. లేదు జన్మాంతరంగా మనకు బాగుండాలి, మన వంశం బాగుండాలంటే ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి 27 దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం కష్టపడి సాధించబడిన ఫలితాలు. సూక్ష్మంలో మోక్షం రావాలి, చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు. మరి ఏదైనా గోసేవ అంటే ఆవుకి 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు. కంప్లీట్గా మీకు ఓపుకుంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి
ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం, తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి, తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పసుపు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండం. మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి ఒక రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి. 100% మన్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రయత్నం చేసి చూడండి. సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి.